నేను కొత్తగా ఏది ట్రై చేసినా కానీ కంపల్సరీ వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు అందరికీ తెలుసు, రెగ్యులర్గా చూసే వాళ్ళకు. ఇది చాలా బాగుందండి, రాజస్థానీ గార్లిక్ చట్నీ. తెచ్చుకున్నాము చూద్దాము అని, ఎందుకంటే మా పాప అప్పుడప్పుడు చేస్తుంది కదా గార్లిక్ చట్నీ. అలా కాకుండా మనము ఇన్స్టెంట్ది ఎట్లుందో ఎమర్జెన్సీకి అని తెచ్చుకున్నాం. మన సౌత్ ఇండియన్ స్టైల్లో గార్లిక్ చట్నీ నాకు పెద్దగా నచ్చదు, ఎందుకంటే ఓవర్ గార్లిక్లు వేసేస్తారు. అంటే అన్ని పాయలు వేస్తారు కదా, గార్లిక్లు వేసి ఆవకాయ కలిపినట్టు చాలా వాసన ఉంటుంది. సరే ఇది ఎలా ఉంటుందో చూద్దామని. గార్లిక్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. మా పాపని అడిగిన శాండ్విచ్కి బాగుంటుంది కదంటే బాగుంటుంది అన్నది. సో శాండ్విచ్లో తిన్నామండి, సూపర్గా ఉంది. ఇంక ఈసారి శాండ్విచ్ ఎట్లా చేసుకున్నామంటే, ఎప్పుడు క్యారెట్ వన్ ఫుడ్ పాస్తా ఇది స్ప్రెడ్ చేసుకొని క్యారెట్ టోస్ట్ తింటాం కదా, ఇంకా అది బోర్ కొట్టింది. సరే మా పాప ఏమనిందంటే బంగాళాదుంప ఉడకబెట్టి ఉల్లిపాయలు వేసేసి, నేను తను ఇది తెచ్చింది ఏదంటే శాండ్విచ్ స్ప్రెడ్ అని, అంటే పౌడర్ లాగా ఉంది, అది వ్లాగ్లో చూపిస్తాను. అది వేసాను, ఎంత టేస్ట్ రాలేదు. దాంట్లో వగరు ఉంది, ఏమేసారో తెలియదు కానీ వగరు ఉప్పు తప్ప ఏం లేదు. తర్వాత నేను మళ్ళీ గ్రీన్ చిల్లీ పేస్టు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర అన్నీ వేసేసి దాన్ని సెట్ చేశాను అనమాట. మా పాప ఇంకా పెరి పెరి మసాలా యాడ్ చేసుకుంటే ఇంకా అన్నిటికీ అదే బాగుండదు. ఆలు పరోటాకు అలాగే వేస్తాను కదా పెరి పెరి మసాలా, అందుకనేసి అలా వేసి బటర్ వేసి టోస్ట్ చేసి ఆ గార్లిక్ చట్నీతో తిన్నామండి, చాలా బాగుంది. యాక్చువల్గా ఈ టోస్టరు పెద్దవాళ్ళకు బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఎప్పుడైనా టిఫిన్ చేసుకోనిక బద్ధకం ఉంటుంది. ఉట్టి బ్రెడ్ తిన్నా కంటే ఏదో ఒకటి ఇట్లా మిగిలిపోయిన కూరలతో శాండ్విచ్ టోస్ట్ చేసుకోవచ్చండి. మా కిట్టి ఫ్రెండ్ చెప్పేది, మా ఇంట్లో ఏ కూరలు మిగిలిపోయినా పొద్దున బ్రెడ్ టోస్ట్లో పెట్టేసుకొని చేసుకుంటామని. క్యాబేజ్, క్యారెట్, బీన్స్, చిక్కుడు. అలా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్